వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం కర్మయోగి మా పెదనాన్నలాగా బతకటం నా వల్ల కాదు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం అనే దానికంటే ముందు కర్మయోగి అనే టైటిల్ పెట్టాల్సిన క్యాండిడేట్ ఆయన. ఎందుకంటే ఆయన జీవితం అంతా ఏదో సాదాసీదా అవి ఇవి పనులు చేసుకుంటున్నాయి, చాలా మామూలు వ్యక్తి. కర్మయోగి అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే జనరల్గా మనం యోగి అని ఎవరిని అంటున్నామంటే భార్య పిల్లలు భవబంధాలు లేని వాళ్ళని, ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు లేని వాళ్ళని, భిక్షాటనతో జీవించిన వారిని, ఆస్తుల మీద ఆడంబరాల మీద ఆబగా ఉండని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని మనం యోగి అని అంటున్నాం. మరి ఆ యోగులకు ఏమాత్రం తీసిపోని అత్యంత సాధారణ జీవితం గడిపిన వ్యక్తి మా పెదనాన్న. ఆయన పేరు పల్లె వెంకటరత్నం. మరి ఇటీవలనే అంటే ఒక నెల రోజుల క్రితం చనిపోవటం జరిగింది. ప్రస్తుతం ఆయన నెలమాసిక కార్యక్రమం జరుగుతుంది. నెల మాసిపోతుంది, సంవత్సరం కూడా మాసిపోతుంది, కాలం ఎంతో మాసిపోతుంది. కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన నుంచి నేను నేర్చుకున్న పాఠాలు, ఆయన జీవితంలో నేను పరిశీలించిన విషయాలు ఎప్పటికీ మనసు బోర్డు మీద మాసిపోని అంశాలు. ఆ అంశాలు ఏంటంటే, నేను చూసిన మొదటి జర్నలిస్టు మా పెదనాన్న అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆయన జర్నలిస్ట్ అంటున్నా, అసలు చదివే రాదు కదా అండి అంటే, జర్నలిజం దాని యొక్క ప్రాచీన కాలంలో దాని రూపురేఖల గురించి మనం కనుక జర్నలిజం పుస్తకాలలో చదివితే ఒక విషయం ఉంటుంది. వృత్తుల దగ్గర, పనుల దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ చాకలి వాళ్ళు బట్టలు ఉతికే దగ్గర, మంగళ వాళ్ళు కటింగ్ చేసే దగ్గర ఊరు విషయాలన్నీ కూడా చర్చలోకి వస్తుంటాయి. వాళ్ళనే ప్రప్రథమ జర్నలిస్టుగా చెప్పుకుంటారు. అలాంటి లక్షణం మా పెదనాన్నలో చూశాను. ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి మా బలగం అందరి ఇళ్లకు ప్రతిరోజు నా చిన్నప్పుడు తిరుగుతుండేవాడు. ఆయన వచ్చిండు అంటే ఆయనతోటి పాటుగా వచ్చేది ఏంటంటే సమాచారం. ఎలాంటి సమాచారాలు అంటే, ఎక్కడ ఎవరు కొట్టుకున్నారు, ఎక్కడ ఎవరు తిట్టుకున్నారు, ఎక్కడ ఎవరెవరు పంచాయతీ పెట్టుకున్నారు, ఎవరింటి పక్కన ఏ పిల్ల లేచిపోయింది, ఎవరింటి పక్కన ఏ దొంగలు పడ్డారు, ఎక్కడ కోళ్ళు పోయాయి, ఎక్కడ బర్రెలు పోయాయి, ఇలాంటి సమాచారం మొత్తం కూడా దాన్ని మనసులో నింపుకొని వచ్చి అందరికీ అంటించుకుంటూ ఉండేది. ఆ రకంగా నేను మా పెదనాన్నలో మొదటి జర్నలిస్ట్ని చూడటం జరిగింది. కోర్స్ తదుపరి కాలంలో నేను జర్నలిస్ట్ అయ్యేదానికి అది ప్రేరణ అయిందా కాలేదా అనేది నాకు తెలియదులే, కానీ నేను చూసిన మొదటి జర్నలిస్ట్ అయితే మా పెదనాన్న. ఇకపోతే ఆయన జీవితంలో ఇంకొక అద్భుతమైన విషయం నేను గమనించింది ఏమిటంటే, నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనకు ధూమపానం, మద్యపానం అలవాటు ఉండేది. ఒకానొక దశలో డాక్టర్లు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదయా, నువ్వు ఇలానే అలవాటు పడితే చచ్చిపోతావు అని డాక్టర్లు చెప్తే, మరుసటి రోజు వెంటనే స్విచ్ బంద్ చేసినట్టుగానే ఆ రెండింటిని అలవాట్లని వదులుకున్నాడు. ఎంత గమ్మతైన విషయం అంటే, అది కేవలం ఆ అలవాట్లు మార్పించడం కోసమే యూట్యూబ్లలో మనం ఎన్నో రీల్స్ చూస్తుంటాం. ఎందరో సైకాలజిస్టులు బుర్రబద్దలు గోక్కుంటూ ఎన్నెన్నో సలహాలు చెప్తుంటారు. ChatGPT ఏదో సమాధానం చెప్తుంది, యూట్యూబ్లో ఏదో సమాధానం చెప్తుంటారు, రీహాబిలిటేషన్ సెంటర్లలో నెలలు సంవత్సరాలు తరబడి ఉంచుకుంటుంటారు. ఇంతమందికి సాధ్యం కాని విషయము ఆయన డాక్టర్ చెప్పిన ఒక మాటతో వెంటనే బంద్ చేశాడు. ఎందుకు అంటే, డాక్టర్ చచ్చిపోతారు అంటే వెంటనే చచ్చిపోతాం కదా అని అనుకున్నాడు. ఇంకా దానికి అధిక తెలివితేటలు, వెంటనే సావం కదా, ఎంతోమంది సావట్లేదు కదా, ఇలాంటి ప్రశ్నలు జవాబులు, అందరికీ ఉండే ప్రశ్నల జవాబులు ఆయనకు లేవు. ఒక మాట ఇన్ని రోజులు నాకు తెలియదు, ఇప్పుడు డాక్టర్ చెప్పాడు నేను వింటాను, అంతవరకే ఆయనకు తెలిసిన విషయం. ఆ విషయంలో మా పేరెంట్ ఎంత గొప్పగా అనిపిస్తారంటే, ఏదో పెద్ద కారు, పెద్ద బంగ్లా ఉండి పక్కన ఏదో సిగరెట్ తాక్కుంటూ గాలిలకు రింగులు ఊదే ఒక పెద్ద ఆసామి కంటే మా పెదనాన్న మహోన్నతమైన శిఖరంలాగా కనిపిస్తాడు. ఆయన జయించలేంది మా పెదనాన్న జయించాడు అనిపిస్తుంది. ఆ తర్వాత మరో విషయంలో మా పెదనాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సమయం. ఆయనకు చదువు రాదు, టీవీ చూసి అలవాటు లేదు. ఆయన లోకం మరో అంగారక గ్రహంలో జీవిస్తున్నట్టుగా ఆయన బతుకులో ఆయన బతుకుతుంటాడు. అందరూ మూతికిలా మాస్క్ కట్టుకుంటే అదేమన్నా స్టైల్ అనుకున్నాడో, లేకపోతే ఇప్పుడు జనం అందరూ డ్రెస్సులు లెక్కనే ఇది కూడా వేసుకుంటున్నారు అనుకున్నాడు, ఏం సంగతో. కానీ ఆయన కూడా మాస్క్ కట్టుకోవటం తప్ప ప్రపంచంలో ఒక వైరస్ వచ్చిందనే అవేర్నెస్ కూడా ఆయనకు లేని పరిస్థితి. అట్లాంటి సమయంలో ఎట్లా అంటుకుందో మా పెదనాన్నకు కూడా కరోనా వైరస్ బారిన పడటం జరిగింది. ఆయనను తీసుకొని పోయి నేను ఏరియా హాస్పిటల్లో పైన ప్రత్యేక వార్డులో ఉంచినప్పుడు నేను వెళ్ళటం జరిగింది. నిజానికి ఆ డోర్ తీయగానే ఫస్ట్ నేను భయపడ్డాను. ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఈవిల్ డెడ్ లాంటి సినిమాలలో నేను ఏదో ప్రత్యేకమైన వార్డులోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే ఒక 60-70 మంది అందరూ కూడా కరోనా వైరస్ తోటి ఉన్నవాళ్ళే. అందులో చక్కగా కాలు మీద కాలు వేసుకొని హాయిగా పడుకొని, ఎందుకో వీళ్ళందరూ ఇలా ఉండరు అనేటట్టుగా ప్రశాంతంగా ఉన్నది మా పెదనాన్న ముఖమే. ఎందుకు ఆయనకు ఉన్నది ఆ ముఖం ఎందుకు ఉన్నది అంటే, మీరు గమనించినట్టంటే కరోనా సమయంలో ఎక్కువగా చనిపోయింది ఎవరు అని అంటే, ఎవరైతే వాట్సాప్లో ఎక్కువ చూశారో, ఎవరైతే న్యూస్ ఎక్కువ చదివారో, ఎవరికైతే విజ్ఞానం ఎక్కువ ఉందో, ఎవరికైతే భయం ఎక్కువ ఉందో, వాళ్ళందరూ కూడా
వైరస్ దాడి కంటే ముందే చనిపోయారు. మా పెదనాన్నకు ఆ బాధ లేకుండా అయింది. అజ్ఞానంలో ఇంత ఆనందం ఉందా, నిరక్షరాస్యతలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా అని అనిపించింది ఆయనకు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అట్లాంటి సమయంలో మా పెదనాన్నను చూసినప్పుడు నాకు చిన్నప్పుడు రామకృష్ణ ప్రభలో చదివిన ఒక కథ గుర్తొచ్చింది. ఏమిటి అంటే, మనిషికి ఇంద్రియాలు, పాముకు చెవులు చక్కగా పనిచేయటం అనేది, పాములు పట్టేవాడు నాదస్వరం ఊదినప్పుడు మైమరిచిపోగానే ఆ పాములు పట్టేవాడికి ఆ పాము దొరుకుతుంది. చెవులు అనే ఇంద్రియం పైన దానికి నియంత్రణ కోల్పోవటం వల్ల అది ఖైదీగా మారే పరిస్థితి. నాలుక పైన నియంత్రణ కోల్పోయిన ఒక చేప ఎరని మింగి చావును కొని తెచ్చుకుంటుంది. ఇలా సృష్టిలో ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ పనితీరుతోటే తన మరణాన్ని కొని తెచ్చుకుంటున్నప్పుడు మనిషికి పంచేంద్రియాలు చాలా సవ్యంగా పనిచేసే పరిస్థితులలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆ రకంగా కొన్ని ఇంద్రియాలు మా పెదనాన్నలో అసలు ఓపెనే కాకుండా ఉండటం వల్ల ప్రశాంతంగా కరోనా నుంచి బయటపడటం జరిగింది. దాని తర్వాత ఇంకొక మరో ముఖ్యమైన విషయం, ఆయనకు భూమి మీద శత్రువులే లేరు. జనరల్గా మనం ఎంతోమందిని చూస్తుంటాం, ఎంతో అడావుడిగా రోడ్ల మీద ఒకటే నోరెల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. వేలున్నోడు లక్షల కోసం, లక్షలున్నోడు కోట్ల కోసం, ఒక ఇల్లున్నోడు 2 ఇళ్ళ కోసం, ఒక కారు ఉన్నోడు 2 కార్ల కోసం, రకరకాల వ్యాపకాలల్లా తిరుగుతూ ఉంటారు. ఆయాసపడుతుంటారు, ఆలోచనలో పడుతుంటారు, బాధపడుతుంటారు. కానీ మా పెదనాన్నలో గమనించిన విషయం, నేను ఆయనకు భూమి మీద ఎవరు ఏది, తన చుట్టాలలో కానీ, దగ్గర వాళ్ళలో కానీ, దూరంలో కానీ ఎవరైనా సరే ఏది సాధించిండ్రన్నా సరే సంతోషమే తప్ప, మంచిదే అనుకోవటం తప్ప ఇంకోటి నా అనే భావన ఇంతవరకు నేను చూడలేదు. ఆయన శత్రువుగా చూసిన వాళ్ళని కూడా నేను చూడలేదు ఇంతవరకు. మా బలగంలో కానీ, మాకు తెలిసిన వాళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఆ రకంగా జీవించడం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకు అంటే, చివరికి ఏమీ లేని బిచ్చగాళ్ళలో కూడా నేను అసూయద్వేషాలు, కోపతాపాలు మనం చూస్తున్న పరిస్థితి. ఆ గుడి దగ్గర నువ్వు అడుక్కున్నావు, ఈ గుడి దగ్గర నేను అడుక్కోవాలి, నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు, నేను అక్కడికి రాలేదు కదా అని చెప్పి, లేదా నీకు ఎక్కువ ఆదాయం వస్తుంది నాకు రావట్లేదని చెప్పి వాళ్ళు అడుక్కునే బొచ్చలతోటే మనకు ఫైటింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే రాగద్వేషాలు, అసూయలు అన్నీ కూడా ఏమీ లేని బిచ్చగాళ్ళలో కూడా ఉన్న పరిస్థితి. అలాంటి ఏ రాగద్వేషాలు కూడా మొత్తం మా పెదనాన్న జీవితంలో నేను చూడలేదు. ఇకపోతే ఆరోగ్య సూత్రాలలో నడక ఆయనకు దేవుడిచ్చిన వరమైంది. ఎప్పుడు చూసినా నడుస్తూనే ఉంటాడు. ఎక్కడికి నడుస్తుంటాడో మనకు తెలియదు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు రకరకాలుగా తిరుగుతూనే ఉంటుంటాడు. మనం మామూలుగా టీషర్ట్లు, షూ వేసుకొని మార్నింగ్ ఒక 10 నిమిషాలు నడిచే ఈ రోజుకు ఆరోగ్య కార్యక్రమం, ఫిట్నెస్ కార్యక్రమం అయిపోయింది అనుకుంటాం. కానీ మా పెదనాన్న 85 సంవత్సరాల వరకు జీవించడంలో ఆయన విజయ రహస్యం ఏమిటి అని కాక నేను పరిశీలించింది ఏమనంటే, ఆయన నడకే ఆయనకు శ్రీరామరక్షణ. ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన కళ్ళు సహకరించినన్ని రోజులు మా బలగంలో, మా చుట్టాలలో, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర, అందరి దగ్గరికి రకరకాలుగా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతూ జీవనం సాగించిన మా పెదనాన్న చివరి 5-6 నెలలు మాత్రం ఆయన ఆత్మకు ఏమనిపించిందో ఏం సంగతో కానీ తిరిగి మా అమ్మ మా నాన్న దగ్గరికి వచ్చి ఆయన శేష జీవితాన్ని గడపడం జరిగింది. నేను చంటి పిల్లగాడిగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఎలా పెంచిందో నాకు గుర్తుండే అవకాశం లేదు. కానీ మా పెదనాన్నని మా అమ్మ చూసుకునే తీరులో మళ్ళీ ఒక తల్లి రూపాన్ని నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఆయనకు అన్ని రకాల సేవలు ఒక చంటి పిల్లగాడికి తల్లి ఎలా చేస్తుందో అలా చేసి ఆయన అంతిమ కాలంలో ఒక ప్రధాన అండగా, ఆదిరుగా నిలబడటం జరిగింది. అయితే అత్యంత చివరి దశలో మా పెదనాన్నకు కళ్ళు పనిచేయకపోవటం, కాళ్ళు పనిచేయకపోవటం, కనీసం లేచి నిలబడలేకపోవటం, చెవులు వినపడకపోవటం, ఇట్లాంటి పలు రకాల సమస్యలతోటి పడే అవస్థను చూస్తుంటే నిజంగా దానికంటే మరణమే మధురమైంది కదా అనేది నాకు కూడా అనిపించిన పరిస్థితి. అంతే ప్రశాంతంగా ఆయన కన్నుమూయటం జరిగింది. మా కుటుంబ పరంగా మా శక్తి మేరకు మించి ఘనంగా మా పెదనాన్నకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ఓవరాల్ ఈ హిస్టరీలో నాకు అనిపించింది, మనకు సినిమా నటులలో మనకు సావిత్రి గురించే మనకు తెలుసు. సావిత్రితో పాటుగా ఎంతోమంది హేమాయమీలు తమ అవసాన దశలో దుర్భరమైన పరిస్థితుల్లో, కటిక దారిద్ర్యంలో అత్యంత నిర్భాగ్యంగా చనిపోయిన పరిస్థితి. ఒకప్పుడు సినిమా రంగాన్ని వేలిన వాళ్ళు కానీ, ఒకప్పుడు రాజకీయ రంగాల్ని ఏలిన వాళ్ళు కానీ చరిత్రలో కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి.
వాళ్ళందరికీ సొంత కుటుంబాలు ఉండి భార్య పిల్లలు ఉన్నా కూడా రకరకాల పరిస్థితులు వారి శేష జీవితాన్ని అలా మార్చాయి. సొంతంగా భార్య పిల్లలు లేకపోయినా, సంపాదించిన ఆస్తిపాస్తులు లేకపోయినా, మా పెదనాన్న అత్యంత సాధారణ జీవితం, ఒక కర్మయోగి లాంటి ఖాళీ అయిన హృదయం, ఖాళీ అయిన మెదడు ఆయనకు విశిష్టమైన మరణాన్ని తీసుకొని వచ్చిందనేది నాకు అనిపించింది. అయితే ఈ వీడియో చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అత్యంత సాదాసీదాగా ఉన్న వ్యక్తిలో కూడా ఒక డైమెన్షన్స్లో మనం చూడగలిగితే ఇన్ని రకాలైన విలక్షణమైన విషయాలు ఉంటాయా అనేది మీకు తెలపడం అనేది ఒక అంశం అయితే, మా పెదనాన్నను స్మరించుకోవటం అనేది రెండో అంశం అయితే, ఈ రెండింటికంటే మూడవది ప్రధానమైన అంశం ఒకటి ఉంది. అదేంటంటే, మీ పరిచయస్తులలో, మీ ఆత్మీయులలో, మీ కుటుంబ సభ్యులలో చనిపోయిన వారు కావచ్చు, ఇప్పుడు శేష జీవితంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారి నుంచి మీరు పొందిన ప్రేరణ, వారి నుంచి మీరు నేర్చుకున్న అంశాలు, వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు జీవితంలో అనుసరిస్తున్న విధానాలు, మీ ఆలోచన శైలిని, దృక్పథాన్ని మార్చిన విషయాలు ఏమైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మా ఛానల్లో 10 మందికి స్ఫూర్తి కలిగేలా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఒక కండిషన్ ఏంటంటే, మీరు చెప్పేది నోటితో చెప్పొద్దు, నేను వినేది చెవులతో వినొద్దు. ఆ విషయం ఎలా ఉండాలంటే, మీరు చెప్పేది మనసుతో చెప్పాలి, నేను వినటం కూడా మనసుతో వింటాను. అంతటి హృదయమైన ఉన్నతమైన విషయాల్ని మాతో పంచుకోండి. మీ ఆత్మీయుల యొక్క అంతరంగిక ఔన్నత్యాన్ని 10 మందికి చాటండి. ఎందుకంటే ఆ తరం అంతరించిపోతుంది, ఆ చరిత్ర మట్టిలో పోతుంది. కానీ వారి పట్ల మీరు అందించే భావజాలం సాంకేతికత రూపంలో విశ్వవ్యాప్తం అవుతుంది, 10 మందికి ప్రేరణ అవుతుంది, మీ యొక్క ఆత్మీయతని అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.